ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాలు, గంటల కొద్దీ నిరీక్షణ ఇవి విజయవాడ రోడ్లపై నిత్యకృత్యంగా కనిపించే సీన్లు. వాహనాల రద్దీని కంట్రోల్ చేయడం పోలీసులకు పెద్ద సవాల్గా మారుతుంది. ఈ చిక్కుముడిని విప్పడానికి, వాహనదారులకు రియల్ టైం అప్డేట్స్ అందించడానికి విజయవాడ పోలీసులు ఒక అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇంతకీ ఏంటా అస్త్రం? విజయవాడలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. గుంటూరు, గోదావరి జిల్లాలకు మధ్య వాహనాల రాకపోకలు మొత్తం విజయవాడ మీదుగానే సాగుతూ ఉంటాయి. ఇక ప్రధాన వాణిజ్య కూడలి కావటం, రాజకీయ కేంద్రం కావటంతో అనేక ప్రాంతాల నుంచి ప్రజలు విజయవాడకు వచ్చి వెళుతూ ఉంటారు. ఇలా నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అవటం, గంటల తరబడి ప్రయాణికులు నిలిచిపోతున్న పరిస్థితి. వీటి నుంచి బయటపడేందుకు విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని 5 కూడళ్లలో ఏర్పాటు చేసిన VMS SED బోర్డులను త్వరలో అస్రం AI టూల్ కు అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏ రహదారులపై వాహనాల రద్దీ ఏ విధంగా ఉన్నదో దీనిపై తెలియజేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం అధికారులు ఆపరేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. కొత్తగా ఏర్పాటు చేసిన VMS బోర్డులను ఈ టూల్ అనుసంధానం చేయడం ద్వారా ట్రాఫిక్ అప్డేట్స్ ను LED స్క్రీన్ పై చూపించవచ్చని భావిస్తున్నారు. దీంతో వాహనదారులు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 25 కూడళ్లలో అత్యాధునిక సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు తాజాగా 5 ప్రధాన కూడళ్లలో VMS బోర్డులను అమర్చారు. బెంజ్ సర్కిల్, మహానాడు, స్వాతి సెంటర్ వంటి 5 కూడళ్లలో ఈ బోర్డులు ఏర్పాటు చేశారు. దీని ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు VVIP వాహనాల రాకపోకల సమయంలో ముందస్తు అలర్ట్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అడిషనల్ DCP షరీన్ బేగం తెలిపారు. VMS బోర్డ్స్, విజువల్ మెసేజింగ్ సిస్టమ్ అని బోర్డ్స్, దాంట్లో కొన్ని మనం వీడియోస్ ప్లే చేస్తాము. హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్, సీట్ బెల్ట్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదని, ఇట్లాంటివన్నీ కూడాను అటు విజువల్గా మనం మెసేజ్ పాస్ ఆన్ చేయాలి ప్రయాణికులకి అని చెప్పి 5 కూడల్లో ఈ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు సిపి గారు. డేటాని డిస్ప్లే చేయొచ్చు, మెసేజెస్ డిస్ప్లే చేయొచ్చు, విజువల్స్ డిస్ప్లే చేయొచ్చు, అలాగే అవేర్నెస్ స్లోగాన్స్ని డిస్ప్లే చేయొచ్చు. దాని యొక్క ఇంపాక్ట్, యూస్ఫుల్నెస్ కోసమని పెట్టామండి. ఈ నూతన విధానం వల్ల ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ను నియంత్రించడంతో పాటు ప్రజలకు కూడా రూల్స్ పై అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొచ్చే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.